రాంబాబు గారు ఇప్పటి నుంచి ఇలాంటివి అస్సలు నమ్మకండి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఫోన్లో సిగ్నల్ బార్స్ ఉన్నాయి. సిగ్నల్ బార్స్ ఫుల్గా ఉంటే మనకి ఫుల్ సిగ్నల్ వచ్చేస్తుంది అని చెప్పేసి అలా కాదు. ఫుల్ సిగ్నల్ ఉందనుకోండి, మనము సిగ్నల్ టవర్కి చాలా దగ్గరలో ఉన్నాం అని అర్థము. తక్కువ పుల్లలు ఉంటే ఇంటర్నెట్ రాదని కాదు అర్థం. తక్కువ పుల్లలు ఉన్నా ఇంటర్నెట్ వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఎక్కువ బార్స్ ఉన్నా కానీ ఇంటర్నెట్ చాలా స్లో ఉంటుంది. ఎందుకనంటే ఆ నెట్వర్క్ బిజీ ఉందని, అంటే దాని నియర్ బైలో చాలా మంది యూజర్స్ ఉన్నారని మాత్రమే. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. 200 మెగాపిక్సెల్ నా ఫోన్లో ఉంది, యాపిల్లో 50 మెగాపిక్సెల్ ఉంది. మరి దీనిలో ఏంటి ఇంత మంచి ఫొటోస్ వస్తున్నాయి, నా దానిలో 200 మెగాపిక్సెల్ అంటారు. దీన్ని ఎప్పుడు మీరు అలా కంపేర్ చేసుకోకండి. దీనిలో లెన్సెస్, సెన్సార్స్, చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. బట్ ఇది 200 మెగాపిక్సెల్, 300 మెగాపిక్సెల్ ఈ భ్రమలో పడి ఎప్పుడు కొనకండి. మీరు యాప్స్ క్లోజ్ చేసేసి వాడితే ఫోన్ ఫాస్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అస్సలు ఇలా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేసే ఫోన్స్ అన్ని మల్టీ టాస్కింగ్ కి ఆప్టిమైజ్ అయ్యి అయితే ఉన్నాయన్నమాట. డోంట్ వరీ. మళ్ళీ మీరు యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో తీసేసి మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు ఇంకా మీ ఫోన్ మీద ఇంకొంచెం లోడ్ ఎక్కువ పడి బ్యాటరీ ఇంకొంచెం ఎక్కువ పోతుంది అనమాట. ఓవర్ నైట్ మన ఫోన్ ఛార్జింగ్ పెట్టేయడం వల్ల బ్యాటరీ ఏమైనా పేలిపోతుందని చెప్పేసి అపోహలు ఉంటాయి కదా. ఫస్ట్ అవన్నీ తీసేసి డస్ట్ బిన్ వేసేసేయండి. ఎందుకంటే అలా పెట్టినా ఏమవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చే లిథియం బ్యాటరీస్లలో 100% రాగానే ఆటోమేటిక్గా అది పవర్ తీసుకోవడం ఆపేస్తుంది. దానివల్ల నో టెన్షన్. మీకు ఇంకొక బోనస్ టిప్ చెప్తాను. మీ బ్యాటరీని మీరు హెల్దీగా ఉంచుకోవాలనుకుంటే ఛార్జింగ్ మనం 100 పెట్టేస్తుంటాం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, కానీ అలా చేయకండి. 20 నుంచి 80 మధ్యలో మీరు బ్యాటరీని మెయింటైన్ చేశారనుకోండి, మీ బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. వీటిలో మీరు ఏది నమ్మేవారో కామెంట్ చేయండి. ఇంకా నమ్ముతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కుదిరితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.